కదా, like where is Stockholm is like EU North one. So just give that EU North one. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయింది. లైక్ ప్రొవైడర్ ఈజ్ లైక్ టు యాక్సెస్ అనమాట, లైక్ టు యాక్సెస్ ఏడబ్ల్యూఎస్ ఒక ఐఎం అకౌంట్ క్రియేట్ చేసాం, ఈ రీజియన్లో కావాలని చెప్పాం, యాక్సెస్ కీస్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ రిసోర్స్ మనకి ఇప్పుడు లైక్ EC2 అప్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ మెయిన్ డాట్ టీఎఫ్ వేసుకుంటున్నాను నేను. సో మెయిన్ డాట్ టీఎఫ్ నేనేం చేస్తాను అంటే సింపుల్గా ఐ విల్ గో ఫర్ గూగుల్ అండ్ టెరాఫామ్లోనే టెరాఫామ్ ఏడబ్ల్యూఎస్ EC2 అని కొడతాను అంతే. Everything actually it's better with documentation than with ChatGPT of Terraform. ఎందుకంటే నేను మైసెల్ఫ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ టెరాఫామ్ ఫ్రమ్ పాస్ట్ 1 year కాబట్టి ఐ కెన్ సజెస్ట్ దట్ డాక్యుమెంట్ ఈస్ బెస్ట్ అనమాట ఈ కేసులోని. ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ డేటా బ్లాక్ ఈజ్ లైక్ టు రీడ్ బ్లాగ్స్ అనమాట. AWS EMI ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇది ఇట్ గోస్ ఫర్ EMI అండ్ ఉబంటూలోని లైక్ లేటెస్ట్ ఇమేజ్ 22.40 పక్కన లైక్ స్టార్ ఈజ్ లైక్ వాట్ ఎవర్ కంప్లీట్గా ఏదైతే ఉందో లైక్ ఓనర్ ఏది ఉందో ఆ AMID కలెక్ట్ చేసుకొని AMIలో పెడుతుంది. అండ్ ఇన్స్టెన్స్ T3 మైక్రో ట్యాగ్స్ ఇస్ లైక్ నేమ్ అనమాట, హలో వరల్డ్. యాక్చువల్గా ఇది ప్రాక్టికల్గా కూడా లైక్ విల్ డూ, ఐ విల్ షో యూ హౌ. సో ఐ జస్ట్ కాపీ పేస్ట్ దిస్ అనమాట, ఐ జస్ట్ చేంజ్డ్ ఇట్. ఇక్కడ నేమ్ హలో వరల్డ్ కాకుండా డెమో VM అని ఇచ్చాను.